मरकजी वजीर किशन रेड्डी ने निज़ामाबाद का दौरा करते हुए कौमी हल्दी बोर्ड के इफ्तिताह के इंतजामात का जायज़ा लिया। इंतजामात के सिलसिले में अहदेदारों को ज़रूरी हिदायत दी। इस मौके पर किशन रेड्डी ने बात करते हुए कहा कि निज़ामाबाद के किसानों की देरीना ख्वाहिश पूरी हो गई है। कई सियासी जमातों ने वादे किए लेकिन इन पर अमल नहीं किया, लेकिन मरकज़ की बीजेपी हुकूमत ने इस वादे को पूरा किया है। उन्होंने कहा कि 29 जून को कौमी हल्दी बोर्ड का इफ्तिताह अमल में आएगा और वज़ीर दाखिला अमित शाह इसका इफ्तिताह करेंगे। నిజామాబాద్ జిల్లా అనేక సంవత్సరాల నుంచి కూడా రైతు ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఉంటది. రైతు ఉద్యమాలకు, రైతు చైతన్యానికి ప్రతీక ఈ యొక్క నిజామాబాద్ ఉమ్మడి జిల్లా. గ్రామ గ్రామాన కూడా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ రైతులందరూ కూడా అనేక రకాలుగా మరి సంఘాలుగా ఏర్పాటు చేసుకుని రైతు సమస్యల మీద వారు పోరాటం చేస్తున్న విషయం ఈ సందర్భంగా మనయేస్తున్నాను. వాళ్ళందరూ కూడా అన్ని రైతు సంఘాలు అన్ని గ్రామాల నుంచి కూడా ఒక పసుపు రైతులే కాకుండా మిగతా రైతులు కూడా గర్వించాల్సినటువంటి అంశం కాబట్టి అన్ని వర్గాల రైతులు కూడా ఆ రోజు వస్తా ఉన్నారు. 29వ తేదీ నిజామాబాద్ పట్టణము రైతులతో మమేకం కానున్నది. రైతు యొక్క మరి సంతోషపు గడియలకు కేంద్రంగా కానున్నది. ఆ కార్యక్రమము 29వ తేదీ ఇక్కడ ప్రారంభం కానున్నది. హోంశాఖ మంత్రులు ముందుగా ఈ యొక్క కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. తర్వాత అక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో ఈ యొక్క లోగో ఆవిష్కరిస్తారు. ఆ రైతు సభను ఉద్దేశించి వారు ప్రసంగించనున్నారు. తప్పకుండా నాకు పూర్తి విశ్వాసం ఉంది. జాతీయ పసుపు బోర్డు మన జిల్లాలో పెట్టడము, మన పట్టణంలో పెట్టడము, ఇక్కడి రైతుల యొక్క కోరిక మేరకు, రైతుల యొక్క ఆకాంక్ష మేరకు, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కోరిక మేరకు, గౌరవ పార్లమెంట్ సభ్యుల యొక్క కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించి మరి నిర్ణయించడము, అది 29వ తేదీన ఆవిష్కరించుకోవడం అనేటువంటిది చాలా శుభసూచకము. నేను జిల్లాలోని రైతులందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా రైతులందరూ రావాలని ఆహ్వానం పలుకుతా ఉన్నాను. ఇది మన నిజామాబాద్ పట్టణంలో పెట్టడము ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ గర్వకారణమని సందర్భంగా మనయేస్తున్నాను.